Namaste friends, welcome to Disha Trainings. ఓకే, ఒక చిన్న శుభవార్త ఏంటంటే మన స్టూడెంట్ ఒకతను కువైట్లో ఉండి డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ చేశారు. ఆయన నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళారు. టెక్నికల్ అయిపోయింది, సబ్జెక్ట్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయ్యాడు. మేబీ భగవంతుని దయ వల్ల ఈరోజు జాబ్ కింద ఆఫర్ ఇస్తారేమో అని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. అయితే అతను ఏంటంటే ఫ్రైడే నైట్ ఫోన్ చేసి ఏమంటారు అంటే, సార్ నాకు అంటే ఈ టైంలో అరౌండ్ 9 తర్వాత ఫోన్ చేశాడు. సార్ మీరు మళ్ళొక్కసారి రివైజ్ చేయగలుగుతారా? నేనేం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఇదంటే ఏంటి, అదంటే ఏంటి? ఐ గట్ సో మెనీ డౌట్స్. ఐ సెడ్ ఓకే. దాదాపు ఒక 15 నిమిషాలు మాట్లాడానేమో, 15 కాదు 19 నిమిషాలు మాట్లాడాను. మళ్ళీ ల్యాప్టాప్ ఆన్ చేసి ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తూ ఒక 10-15 నిమిషాలు వాయిస్ రికార్డ్ చేసి పంపించడం జరిగింది. See, this is the level of commitment I give to my student. See, నా గోల్ ఏంటంటే మీకు జాబ్ రావడం, మీరు మంచిగా సెట్ కావడం. అంటే నథింగ్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్ ఏ రీజన్. ఏ కారణం లేకుండా ఒకరు ఇంకొక వ్యక్తి దగ్గరికి రారు. ఏదో కారణంతో నా దగ్గర స్టూడెంట్గా జాయిన్ అయ్యాడు ఆయన. సో అలా మనం క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత హమ్ తుమ్ లాలా సెపరేట్ కావచ్చు, బట్ ఐ విల్ మెయింటైన్ రిలేషన్షిప్. ఎందుకంటే నా ఒక్క 15 నిమిషాల టైం వల్ల మీకు ఎక్కలేని కాన్ఫిడెన్స్ వచ్చి మీరు జాబ్ కొట్టగలుగుతున్నారంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. అఫ్ కోర్స్ మై 15 minutes ఈజ్ గోయింగ్, బట్ దానివల్ల మీకు చాలా లాభం జరుగుతుంది అని నేను నమ్మినప్పుడు ఐఎమ్ రెడీ టు సర్వ్. ఒకటే లక్ష్యం, స్టూడెంట్ విజయం, మీ విజయం మా లక్ష్యం. ఓకే, సో ఫ్రెండ్స్, ఈరోజు థంబ్నెయిల్ మార్చాను. 30% డిస్కౌంట్ ఎండ్స్ ఆన్ 9th తర్వాత మీరు కోర్సులో జాయిన్ అవుతా అంటే మాత్రం కోర్స్ ఫీజు వేరే ఉంటుంది. సో ఆ 30% డిస్కౌంట్ రాదు. ఒకవేళ మీరు 9th లోపు ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకుంటా అంటే మాత్రం ఓకే, ఆర్ఎల్స్ నో ప్రాబ్లం. ఇక మీరు ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకు ఇంత కాదండి, అంత కాదండి, ఐ వాంట్ డిస్కౌంట్ అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకంటే దీని వెనుక ఎంత ఎఫర్ట్ ఉంది, ఎంత కృషి ఉంది, నా 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ అంతా నేను పెట్టి ఇవ్వగలుగుతాను. అది ఒక ట్రైనర్ ఇవ్వలేడు. ట్రైనర్ ఏంటంటే ఈ కెన్ గివ్ ద సబ్జెక్ట్, దట్టు ఆయనకు తెలిసిన సబ్జెక్టే ఇవ్వగలుగుతాడు. నేను మాత్రం సబ్జెక్ట్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎక్స్పోజర్ ఇవన్నీ నేను ఇవ్వగలుగుతాను. సబ్జెక్ట్ వరల్డ్ క్లాస్ సబ్జెక్ట్ చెప్పాను కదా, 3 సర్టిఫికేషన్స్, 3 బ్యాచెస్ ఫ్రమ్ ఒరాకిల్, ఐకనెక్స్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇంకా ఎందుకంటే నా భాషలు నేనే పుంగి బజానా అంటారు కదా, నాది నేనే వాయించుకోవడం సరిగుండదు. బట్ ఐఎమ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ డోంట్ గెట్ డిలే ఎనీ ఫర్దర్. ఎందుకంటే ఈ ఆఫర్ను గ్రాబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం 11th డ్యూటీ నెంబర్ 11 అంటే 30 డ్యూటీస్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ కంట్రోలర్లో 11th ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆర్ యు రెడీ టు లర్న్? ఓకే, ఎస్ ఫ్రెండ్స్, డాక్యుమెంట్ ఫార్మాటింగ్. ఏంటి డాక్యుమెంట్ ఫార్మాటింగ్ అంటారా?
స్టాండర్డైజ్డ్ డాక్యుమెంట్ ఫార్మాటింగ్ టు ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ అండ్ రీడబిలిటీ. రియల్గా సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ కంట్రోలర్గా నీ దగ్గరికి ఒక వ్యక్తి ఒక సీడీ తీసుకొచ్చి సబ్మిట్ చేయమనొచ్చు. ఇప్పుడు సీడీలు అన్నవే లేవు కదా. దెర్ ఈజ్ నో సీడీ డ్రైవ్ ఇన్ ద ల్యాప్టాప్. మళ్ళీ దానికి సీడీ డ్రైవ్ కొనుకొచ్చి అదంతా చేయాల్సి వస్తుంది కదా. సో ఇప్పుడు ఏ ట్రెండ్ నడుస్తుందో ఆ ట్రెండ్ మనం సెట్ చేయాలి, అందులోనే ఆ రూట్లోనే వెళ్ళాలి. సపోజ్ ఇదే కాదండి, ఆల్ డాక్యుమెంట్స్ టు బీ సబ్మిటెడ్ ఇన్ పీడిఎఫ్ అన్నారు అనుకోండి, పీడిఎఫ్లోనే తీసుకెళ్ళాలి అన్ని డాక్యుమెంట్స్. లేదండి నేను వర్డ్ ఫార్మాట్లో ఇస్తాను. పీడిఎఫ్ అని ఎందుకు అంటున్నాను, వన్స్ ఇట్ మేడ్ ఎ పీడిఎఫ్ ఇట్ ఇస్ ఫైనల్. పీడిఎఫ్ను కూడా మనం మార్చొచ్చు, కానీ మన దగ్గర రికార్డు ఉంటుంది కదా మార్చడానికి, వీళ్ళు మార్చారని చెప్పడానికి. సో పీడిఎఫ్ స్టాండర్డ్. నెక్స్ట్ డ్రాయింగ్స్ ఉన్నాయి, పీడిఎఫ్లోనే పంపిస్తాం. కొందరు ఏం చేస్తారంటే డ్రాయింగ్స్ ఆటోక్యాడ్ ఫైల్స్ తెచ్చారనుకోండి, దాన్ని డిడబ్ల్యూజీ ఫైల్స్ అంటారు. డిడబ్ల్యూజీ డ్రాయింగ్ ఫైల్. సో ఆటోక్యాడ్ ఫార్మాట్లో తెస్తే కన్సల్టెంట్కు ఇబ్బంది కావచ్చు. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు సెట్ ఎ స్టాండర్డ్. పలాని సపోజ్ డ్రాయింగ్స్ అనుకోండి, డ్రాయింగ్ షుడ్ బి సబ్మిటెడ్ ఇన్ టూ వేస్ అని చెప్పి ఒక ఫార్మాట్లో, ఏమేంటి పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలి, నాకు డిడబ్ల్యూజీ డ్రాయింగ్ ఫార్మాట్లో కావాలని కన్సల్టెంట్ అన్నాడు అనుకోండి. అదే కాదండి, దాంతోపాటు ఐ వాంట్ ఏ హార్డ్ కాపీ అని రూల్ ఉన్నదనుకోండి. సో అలానే మనం పంపించాల్సి ఉంటుంది. సపోజ్ మిగతావన్నీ పీడిఎఫ్లో పంపాలి, హార్డ్ కాపీ పంపాలంటే హార్డ్ కాపీ పంపాలి. సో ఇది ఎందుకంటే టు అవాయిడ్ కన్ఫ్యూజన్. డాక్యుమెంట్ ఫార్మాటింగ్, స్టాండర్డైజ్డ్ డాక్యుమెంట్ ఫార్మాటింగ్ టు ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ అండ్ రీడబిలిటీ. రీడబిలిటీ అంటే చదవడానికి అనుగుణంగా ఉండాలి. సపోజ్ పీడిఎఫ్ అనుకోండి, సిస్టంలో దాని సైజ్ చాలా తక్కువ ఉంటుంది, ఈజీగా చదవచ్చు. అదే డ్రాయింగ్ అనుకోండి, ఇంజనీర్కే సబ్మిట్ చేయాలనుకుంటే ఆయనకు ఈ వాంట్ ఇన్ ఆటోక్యాడ్ ఫైల్ కావాలనుకోండి, ఆటోక్యాడ్ ఫైల్లో డ్రాయింగ్ ఫైల్ పంపాల్సి ఉంటుంది. లేదు నాకు ఇంకా హార్డ్ కాపీ కావాలి, హార్డ్ కాపీలో పంపచ్చు. అంటే మనం కాన్సెప్ట్ ఈజ్ సింపుల్. విషయం ఏంటంటే ఏ డాక్యుమెంట్స్ ఏ ఫార్మాట్లో పంపాలి, పీడిఎఫ్లో పంపాలా, జేపీజీలో పంపాలా, లేకపోతే వర్డ్ టెక్స్ట్లో పంపాలా, లేదా డ్రాయింగ్ ఫార్మాట్లో పంపాలా, ఇలా స్టాండర్డ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్స్ మీరు సెట్ చేయాలి. మీరంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ విత్ కాంట్రాక్టర్ యూ కాంట్ సెట్ ఎనీథింగ్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ ఎ కన్సల్టెంట్స్ ఓన్లీ యూ కెన్ డూ సంథింగ్. వేరే వాళ్ళతో అంటే నువ్వు ఒక కాంట్రాక్టర్ దగ్గర ఉండి ఇది అది చేస్తా అంటే కుదరదు. Of course, unless otherwise you are genuine and you are much more knowledgeable than the consultant, then they will try to implement your ideas. అంతేగాని వాళ్ళ మీద మనం పెత్తనం చేస్తామంటే కుదరదు. సో వాళ్ళు ఒక రూల్ సెట్ చేశారంటే ఆ రూలే పాటిస్తే సరిపోతుంది. సో స్టాండర్డ్ ఫార్మాటింగ్ అంటే ఇందులోనే వెళ్ళాలి, ఇలానే వెళ్ళాలి, ఇలానే పంపాలి. డ్రాయింగ్స్ సిడీలో పంపాలి, లేకపోతే ఓన్లీ టెస్ట్ కమ్ త్రూ మెయిల్ అన్నారు అనుకోండి, ఓన్లీ మెయిల్ కమ్యూనికేషన్. వీ డోంట్ వాంట్ ఎనీ పేపర్ టు కమ్ టు అస్ బ్లడీ. వీఆర్ cutting all the trees and we don't want to cut any more tree. We want our office to be green అని కన్సల్టెంట్ అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. సో అన్ని ఈమెయిల్లోనే కమ్యూనికేషన్ షుడ్ బీ త్రూ ఈమెయిల్ అన్నాడు అనుకోండి, అయిపోయి ఐదర్ పీడిఎఫ్ పంపుతావు
ఓకేనా, ఓన్లీ పీడిఎఫ్ పంపాలి. ఎందుకంటే వర్డ్ ఫార్మాట్లో పంపామనుకోండి, వర్డ్ ఫార్మాట్ క్యాన్ బి చేంజ్డ్. వర్డ్ ఫార్మాట్లో మనం మార్పులు చేర్పులు చేసుకోవస్తుంది ఎదుటి వ్యక్తి. సో నో వర్డ్, ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్. ఇక డ్రాయింగ్స్ ఉంటే డ్రాయింగ్ ఫార్మాట్, డ్రాయింగ్స్ను కూడా పీడిఎఫ్లోనే కావాలంటే ఎస్ వీ విల్ గివ్ ఇన్ పీడిఎఫ్. సో ఇలా మనం సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ను ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. ఫార్మాట్ అంటే ఈ ఫార్మాట్లోనే పంపిస్తామని చెప్పి పంపించాల్సి ఉంటుంది. అక్కడ ఆ ప్రాజెక్ట్లో ఏ రూల్ పాటిస్తే ఆ రూల్ మనం పాటించాలి. ఓకే, ఐ హోప్ యు గాట్ ద ఐడియా. మీకు ఏదైనా డౌట్ ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ on WhatsApp, either you can call on this number. Okay friends, so thank you so much. ఏదైనా అర్థం కాకపోతే అడగడానికి కూడా ప్రయత్నించండి. ఇఫ్ యూ కామెంట్ ఈమెయిల్ యూట్యూబ్లో కామెంట్ చేసినా కానీ నేను రిప్లై ఇవ్వగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్, బై బాయ్ బాయ్. ఓన్లీ 2 days.